హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనము ఈ సీజన్లో పెట్టుకునే మిరపళ్ళ పచ్చడి అయితే చూసేద్దాము. దీనికోసం ముందుగా అయితే 1 కేజీ మిరపళ్ళను తీసుకొని శుభ్రంగా తుడుచుకొని పక్కకు పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక 100 గ్రాముల వరకు ఎల్లిపాయలు తీసుకొని పెట్టుకోవాలి. ఒక పావు కేజీ వరకు ఉప్పు అయితే పడుతుంది. ఇందులోకి ఒక 4 స్పూన్ల వరకు జీలకర్ర తీసుకొని పక్కకు పెట్టుకొని వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ మిక్సీ జార్లో వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక మనమైతే వీటిని కొద్దిగా అయితే పోపు చేసుకుంటే బాగుంటుంది. ఇందులోకి పోపుకు కావాల్సింది కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా ఎల్లిపాయలు కూడా దంచి వేసుకోవాలి. కచ్చాపచ్చగా దంచి వేసుకొని కొద్దిగా కరివేపాకు, పసుపు వేసుకొని తర్వాత మనము నూరిపెట్టిన పచ్చడి అయితే వేసుకోవాలి. అంతేనండి, ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. దీన్ని వేడి అన్నంలోకి తింటేనైతే చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని తింటే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.